హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కాబలీ చనాతో సేరువా చేసి ఇడ్లీకి చేయబోతున్నాను. పచ్చి కొబ్బరి కొన్ని తీసుకున్న, 2 టమాటోస్, ఇందులో ముంతమాడి పప్పు తీసుకున్న, ఒక 5-6 తెల్లగడ్డ, అల్లము, లవంగం, పట్ట, ఆనియన్ ఒకటి, సోంపు కొద్దిగా వేసి మిక్సీకి వేసేస్తాము. చనా వచ్చి కాబలీ చనాని నైట్ నానబెట్టి ఇప్పుడు 2-3-4 విజిల్స్ పెట్టి ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆనియన్, కర్రీ లీవ్స్, బే లీవ్స్, ఇది ఇప్పుడు మనము మసాలా వేసుకున్నాం. మసాలా బాగా ఆయిల్ పైన తేలేదాకా మనం దీన్ని వేయించుకోవాలి బాగా. దీనిలో పొటాటో ఉంటే కూడా వేసుకోవచ్చు, బట్ పొటాటో వేయలేదు నేను. మామూలుగా చనాతోనే చేస్తున్నాను ఈరోజు ఇడ్లీకి. చాలా మసాలా అయిపోయింది కదా. సాల్ట్, ఇది మిరప్పొడి, ధనియాల పొడి 2 కలిపి ఉంటుంది. ఒక 2 స్పూన్ వేసుకుందాము. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టిన పొడి శనగలు వేసుకుందాం. వేసి దీన్ని కలిపేసి కారం అంతా చూసి మనం దీన్ని మళ్ళీ కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకుంటే పచ్చివాసన మసాలా అయిపోయింది. వేసుకొని తిందాం. సేవ వేసుకొని తిందామా. దీంట్లో 1 స్పూన్ కరివేపాకు పొడి వేసేస్తే చాలా టేస్ట్గా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి. టేస్టీ అండ్ సూపర్ చనా మసాలా కర్రీ రెడీ. తిందాం రండి.